పూరా లోకల్. ఈసారి రుతుపవనాలు ముందే వచ్చేశాయి. అత్యధికంగా వర్షపాతాన్నిచ్చే నైరుతి రుతుపవనాలు కేరళను తాకాయి. సాధారణం కంటే 8 రోజుల ముందే ఈ రుతుపవనాలు దేశంలోకి ప్రవేశించినట్టు వాతావరణ విభాగం ఐఎండీ వెల్లడించింది. మరో 2-3 రోజుల్లోనే ఇవి ఆంధ్రప్రదేశ్లోకి విస్తరించే అవకాశం ఉంది. వీటి ప్రభావంతో జూన్ 2వ వారం నుంచి ఏపీలో విస్తారంగా వర్షాలు కురుస్తాయని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. సాధారణంగా జూన్ 1 నాటికి రుతుపవనాలు వస్తూ ఉంటాయి. ఈసారి మాత్రం చాలా ముందుగానే నైరుతి వచ్చింది. అంచనాల కంటే ముందుగా రుతుపవనాలు రావడం 16 ఏళ్లలో ఇదే తొలిసారి. చివరిసారిగా 2009లో మే 23నే నైరుతి రుతుపవనాలు కేరళను తాకాయి. గత ఏడాది మే 30న రాగా 2023లో వారం రోజులు ఆలస్యంగా జూన్ 8న నైరుతి దేశంలోకి ప్రవేశించింది. ఇక 2022లో మే 29న రుతుపవనాలు కేరళకు వచ్చాయి. ఈసారి సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. మన దేశంలో 52% నికర సాగుభూమికి ఇప్పటికీ వర్షపాతమే ప్రధాన ఆధారం. దేశం మొత్తం వ్యవసాయ ఉత్పత్తిలో ఈ సాగుభూమి నుంచి ఏకంగా 40% దిగుబడి వస్తుంది. ఇందులో నైరుతి రుతుపవనాలు కీలక పాత్ర పోషిస్తాయి. దేశవ్యాప్తంగా తాగునీరు, విద్యుత్ ఉత్పత్తికి కీలకమైన జలాశయాలను తిరిగి నింపడానికి ఇది ఎంతో ముఖ్యం.